హలో, సింపుల్గా బీరకాయ ఫ్రై ఎట్లా చేసుకోవాలో చూపిస్తా వచ్చేసేయండి. బ్యాచిలర్స్ అయినా సింగిల్స్ అయినా వంటరాని అమ్మాయిలైనా ఎవరైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇదైతే ముద్దలోకి, రైస్లోకి, చపాతీలోకి ప్రతి దాంట్లోకి సూపర్గా ఉంటుంది. ఒకసారి చూపిస్తాం వచ్చేసేయండి. నేను మా మమ్మీ ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం పోపు వేసేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్, తర్వాత కరివేపాకు, కొంచెం పసుపు వేసేసుకోవాలన్నమాట. ఒక టీ స్పూన్ అంత కాదు, హాఫ్ టీ స్పూన్ అంత పసుపు వేసేసుకొని ఆ తర్వాత మంచిగా జూరుకున్న లేత బీరకాయలను అయితే వేసుకోవాలా. బట్ టేస్ట్ చూడాలన్నమాట. కొన్ని చేదు ఉంటాయి బీరకాయలు, కొంచెం టేస్ట్ చేస్తే అప్పుడే మనకు తెలిసిపోతుంది. సో అవైతే మంచిగా చిన్న చిన్న ముక్కలు చేసేసుకొని బాగా ఉడికించుకోవాలా. ఒక్క చుక్క వాటర్ వేయకూడదు, ఎందుకంటే బీరకాయలో వాటరే మళ్ళీ రావాలన్నమాట కర్రీలోకి. అవి వచ్చి ఆ వాటర్తోని బీరకాయ అంతా ఉడికిన తర్వాత మనకు సరిపడా కారం వేసుకోవాలా. ఇంకేం వేసుకోకూడదు, దీంట్లోకి ఏం మసాలాలు వేయమన్నమాట. ఆ తర్వాత మా మమ్మీ లాస్ట్లో కొంచెం కొబ్బరి పొడి వేసింది. టేస్టీ బీరకాయ ఫ్రై అయితే రెడీ.